హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఆర్సీబీ టీం వచ్చి భువనేశ్వర్ కుమార్ని టార్గెట్ చేస్తున్నారంట. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఆర్సీబీ టీం, ఇంకా ఫ్యూ టీమ్స్ ఆర్ టార్గెటెడ్ భువనేశ్వర్ కుమార్. లైక్ చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ ఇలాంటి టీమ్స్ కూడా భువనేశ్వర్ కుమార్ పైన కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. ఇదంతా వినిన తర్వాత ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ వాట్ బ్రో, ఏం చెప్తున్నావు బ్రో అటని కొంచెం షాకింగ్గానే ఉండొచ్చండి. అఫ్కోర్స్ చాలా సోర్సెస్ అయితే ఇదే చెప్తున్నారు. లైక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చి భువనేశ్వర్ కుమార్ని ఎలానా ఆప్షన్లో ఎంత డబ్బులైనా పెట్టి టీంలోకి తేవాలని ప్లాన్స్తో ఉన్నారంట. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, పాస్ట్లో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఎలా ఉండిందని చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు బౌలింగ్ యూనిట్ పెట్టుకొని. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్ ఆర్సీబీ టీంలో ఇంక్లూడ్ అవుతే అఫ్కోర్స్ ఆర్సీబీ టీం బౌలింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనొచ్చు. అది మాత్రం కాకుండా ఆర్సీబీ వచ్చి భువనేశ్వర్ కుమార్ని ప్లస్ ఆర్టీఎం కార్డ్ అది మొహమ్మద్ సిరాజ్ని కొనాలని ప్లాన్స్తో ఉన్నారంట. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, భువనేశ్వర్ కుమార్ది దాని తర్వాత మొహమ్మద్ సిరాజ్ది. చూద్దాం, ఆప్షన్ దాకా మనం వెయిట్ చేసే చూడాలి. సోర్సెస్ అయితే ఇలా చెప్తుంది. ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఎస్ఆర్హెచ్ టీం కూడా భువనేశ్వర్ కుమార్ని బైబ్యాక్ చేయాలనే ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్తోనే ఉన్నారు. ఎందుకంటే 2024 కోర్ టీంని అలానే తేవాలని ప్లాన్స్తో ఉన్నారు. చూద్దాం ఆర్సీబీ గెలుస్తుందా ఈ బ్యాటిల్లో, లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా, లేకపోతే ఇంకేమైనా టీం గెలుస్తుందా చూడాలి ఆప్షన్ బ్యాటిల్లో. వెయిట్ చేసి చూద్దామండి. ఇంకా బోల్డ్ అనే అప్డేట్స్ ఉంది, అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ, టేక్ కేర్.